టీవీ 45 న్యూస్. చిలకలూరిపేట పట్టణంలో గడియారం స్తంభం సెంటర్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించబడుతున్నది. చిలకలూరిపేట పట్టణం గడియారం స్తంభం సెంటర్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ప్రసంగం. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో జీఎస్టీ తగ్గింపు, టెక్స్టైల్స్, రెడీమేడ్ శారీస్ మరియు ఇతర వస్త్ర పరిశ్రమ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు. గతంలో 18% ఉన్న జీఎస్టీ ఇప్పుడు 5% తగ్గింది. 12% ఉన్న వాటిపై కూడా 5% తగ్గింపు. సగటున 10% జీఎస్టీ తగ్గడం వలన ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కావలసిన ఎరువులు, యంత్రాలు, డ్రోన్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లపై కూడా జీఎస్టీ తగ్గింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. వారి ఆశలు, కోరికలు నెరవేరుతున్నాయి. ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి ప్రధాని మోదీ 16వ తేదీన కర్నూలులో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మదనపల్లి పార్టీ ఆఫీస్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర మన హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 75వ బర్త్డే, ఆయన పెద్దగిరి రామరెడ్డి గారికి 75వ బర్త్డే అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చిందులో ఇక మదనపల్లి ఎట్లుందంటే ఈరోజు పండగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా కేక్ కటింగ్లు ప్రతి వార్డులు, ప్రతి పంచాయతీలు, జిల్లా మండల్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి చోట కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు. ఇంత అభిమానం ఆయనకు వచ్చిందంటే దానికి మూల కారణం ఏమంటే ఆయన ప్రజలకు చేసిందే సేవ. దగ్గర దగ్గర 55 సంవత్సరాల నుండి ప్రజాసేవలోనే ఉన్నాడు. ఎస్పీ యూనివర్సిటీలో చదివేటప్పటి నుండి రాజకీయాల్లో ఉండి అక్కడి నుండి పొలిటికల్గా ఎదిగి ఆయన పీరియడ్ కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేసి దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో నుండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓటు మీరకుండా కంటిన్యూర్గా ఎమ్మెల్యేగా ఉంటూ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా మన అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి ఆయన ఇంత ఇదిగా వాళ్ళ బాధ కానీ, ఆయన తమ్ముడు భారతనాథ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పినా ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందో వాళ్ళకు చాలా క్రెడిట్ ఇస్తారు. వాళ్ళు చాలా వరకు వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు. దానికి మూల కారణం ఏమంటే వాళ్ళు ప్రజలకు చేసిందే సేవ. ఈ రోజు ప్రజలు వచ్చిండ్రు ఎట్లుంటారంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ప్రజల గుండెల్లో ఒక గుడి కట్టుకున్నట్టు వాళ్ళు అభిమానంగా వాళ్ళందరి హృదయాల్లో గుడి కట్టుకుంటారు. ఎక్కడ చూసినా ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ కావాలా అని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం రాయలసీమలో కూడా పెద్ద ఆయన ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందంటే ఎక్కడ చూసినా పెద్ద ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచేటట్టు ఆ రకంగా ఆయన బిల్డప్ చేసుకుంటారు. ప్రజలు వచ్చిండ్రు జీవితాంతం మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ, మదనపల్లి రాజపేట పార్లమెంట్ కానీ ఆయన చేసింటే సేవలు వచ్చి జీవితంలో మరవలేదు. ప్రజలకు ఆయన ఏ రోజు దగ్గర ఆ రోజు నుండి ఈ రోజు కూడా ప్రతి రోజు పబ్లిక్ లో ఉంటారు. ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని ముందుంటాను. ఎవరికి మెడికల్ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి సంతోషంలోనూ బాధ కలిగినా నేను ఉన్నానని చెప్పి ఉండే వ్యక్తి మన పెద్దిరెడ్డి రామరెడ్డి గారు. ఆయన చేసిందే ఆ రోజు ఆయన ఆ రకంగా చేసిందే ఇదే. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ రోజు ఇంత రకంగా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ కాన్స్టిట్యూన్సీ అంటే దానికి మూల కారణం అదే. కాబట్టి ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇక్కడ అందరూ ఏమంటారంటే ఏ నాయకుడు కూడా ఎదగల్లా, ఏ నాయకుడు కూడా ముందుకు పోవాలంటే ఆయనకు వచ్చింది ఒక సింపుల్ గా తీసుకుని మార్క్ సింపుల్ గా తీసుకుని ఆయన అడుగుజాడల్లో ఆయన ఏ రకంగా పబ్లిక్ లో ఉంటారో, పబ్లిక్ లో ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారో మనం కూడా అదే విధంగా పబ్లిక్ లో పోయి పబ్లిక్ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ నిత్యం పబ్లిక్ లో ఉండి ఎల్లప్పుడూ కానీ పబ్లిక్ లో ఉండగలిగినామంటే ఖచ్చితంగా మనం కూడా ఆయన మాత్రం ఎదగొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు ఒక సింపుల్ గా తీసుకుని ప్రతి కార్యకర్త కానీ, ప్రతి నాయకుడు కానీ అదేవిధంగా ఆయనకి అది ఏ రకంగా ఆయన మంచి స్థానాలు ఎదిగినారో, పార్టీకి ఈరోజు ఏ రకంగా వెన్నుముకగా ఉన్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీలోని ప్రజలందరూ ఎదగాలని చెప్పి మనవి చేసుకుంటూ ఆయన వచ్చిందో మదనపల్లి కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.